హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎంబ్రాయిడరీ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకోవాలి అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడరీ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకుని దారం ఈ విధంగా లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. లూజ్గా వస్తేనే దారం తెగిపోకుండా ఎంబ్రాయిడరీ ఒక నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి, దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. బ్లౌజ్ క్లాత్కి నెక్ షేప్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ ఫ్లవర్ డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఈ విధంగా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్గా కనిపించడం లేదు, బయట అయితే బాగా లుక్గా నార్మల్ పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్తో చేసినట్టే ఉంటుంది. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం పెట్టుకోవాలి. కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. తర్వాత క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ గట్టిగా లాగితే షేడ్స్ వస్తుంది, సో స్లోగా టైట్ చేసుకోండి. క్లాత్ ఈ విధంగా టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా వస్తుంది. క్లాత్ టైట్గా ఉండాలి. ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా రావాలంటే క్లాత్ని టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కించుకునే స్కై బ్లూ కలర్ బోర్డర్ని స్టిచ్ చేస్తున్నాము. ఈ విధంగా స్లోగా మనం డ్రా చేసుకున్న డిజైన్కి పర్ఫెక్ట్గా కట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా బోర్డర్ని మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు డ్రా చేసుకోండి. అండ్ కట్ వర్క్ బోర్డర్ ఏ విధంగా స్టిచ్ చేయాలో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఇలా బోర్డర్ మొత్తం రౌండ్ అయ్యి షేప్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్ దగ్గర అయ్యి స్లోగా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి కదా, నెక్ షేప్ దగ్గర రౌండ్ పర్ఫెక్ట్గా రావాలి. సో ఈ విధంగా నెక్ బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత గోల్డెన్ కలర్ బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఫుల్గా బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి చూపించమన్నారు కాబట్టి వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తున్నాను. ఇది పార్ట్ 4. ముందున్న పార్ట్ 3 వీడియోస్ ముందు ఉన్నాయి చూడండి. ఇప్పుడు గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ సిల్క్ రీల్ని అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని పెట్టుకుని సేమ్ ఈ విధంగానే మిషన్ రీల్ని బాబిన్ని కింద సైడ్ పెట్టుకోవాలి. పైన ఎంబ్రాయిడరీ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకుని దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ నెంబర్ 5కు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెద్దది పెట్టుకోకండి. ఈ సైజులో ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రం పెట్టుకుంటేనే నార్మల్ మిషన్కి ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం అయ్యి వీలుగా ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ చక్రం అయితే మూవ్ చేయడానికి వీలుగా ఉండదు. మిడిల్ సైజులో ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని తీసుకుని ఈ విధంగా ఫ్లేమ్ని మూవ్ చేయడానికి ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న రౌండ్ షేప్లో ఈ సైజులో ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని తీసుకోండి. బ్లౌజ్ క్లాత్ ముందుగానే మీరు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకుని పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకుంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటప్పుడు బ్లౌజ్ క్లాత్ అడ్డు రాకుండా ఉంటుంది. సో నేను మిషన్ బ్లౌజ్కి ముందుగానే పిన్స్ పెట్టాను. ఈ విధంగా బోర్డర్ నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా బోర్డర్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోండి. బోర్డర్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్ కూడా రౌండ్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా సేమ్ గ్యాప్ లేకుండా ఎక్కువ తక్కువ రాకుండా స్టిచ్ చేసుకోవాలి. షేప్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా రౌండ్ షేపు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ని డ్రా చేసుకోవాలి. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో డ్రా చేసుకోండి, లేదా ముందుగానే మీరు డిజైన్ని డ్రా చేసుకోండి. నేనైతే ఫ్లవర్ బై ఫ్లవర్ డ్రా చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ షేప్లో ముందుగా స్కై బ్లూ కలర్ని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా షేప్ మాత్రం స్టిచ్ చేసుకోవాలి. మనం ఏ ఫ్లవర్ షేప్ డ్రా చేసుకున్నామో ఆ ఫ్లవర్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుదు. మొత్తం ఫ్లవర్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫిల్ చేసుకుని. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ మిషన్ రిపేర్ షాప్లో దొరుకుతాయి. దీనికి సంబంధించి ఎంబ్రాయిడింగ్ ప్లేట్కి సంబంధించి వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్క డౌట్స్కి క్లియర్గా ఆ వీడియోలో క్లియర్ చేశాను. సో ఆ వీడియో చూడండి డౌట్స్ ఎవరికైనా ఉంటే. ఈ విధంగా ఫ్లవర్ చుట్టూరు ఫ్లవర్ మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ షేప్ చుట్టూరు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఫ్లవర్ చుట్టూరు ఈ విధంగా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. షేపు క్రాసింగ్స్ ఇవి పర్ఫెక్ట్గా వచ్చేలాగా మళ్ళీ ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఫ్లవర్ ఇంకా హెవీ లుక్గా కావాలంటే చిన్న చిన్న గోల్డెన్ పూసలతో ఆ ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకోండి. సెంటర్లో ఒక కుందంని అంటించుకోండి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి సెంటర్లో ఒక గోల్డెన్ కలర్ కుందంని అంటించుకుని ఈ ఫ్లవర్ చుట్టూరు చిన్న చిన్న గోల్డెన్ పూసలని స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ హెవీగా కనిపిస్తుంది. నేనైతే ఓన్లీ థ్రెడ్ యూస్ చేసే స్టిచ్ చేద్దామని ఈ విధంగా 2 కలర్స్తో థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు పూసలు కావాలంటే నేను ఈ గోల్డెన్ కలర్ స్టిచ్ చేస్తున్న ప్లేస్లో మీరు చిన్న చిన్న గోల్డెన్ పూసల్ని స్టిచ్ చేసుకోండి. సెంటర్లో ఒక గోల్డెన్ కలర్ కుందంని పెట్టుకోండి. నేను ఏ కుందమ్స్ని పూసల్ని యూజ్ చేయకూడదని ఓన్లీ థ్రెడ్తోనే ఫ్లవర్ని ఫినిషింగ్ ఇస్తున్నాను. గోల్డెన్ పూసలతో అయితే ఫినిషింగ్ ఇస్తే బాగా లుక్గా కనిపిస్తుంది. కానీ ఓన్లీ థ్రెడ్తోనే కంప్లీట్ చేద్దామని గోల్డెన్ కలర్ థ్రెడ్తో ఫిల్ చేస్తున్నాను సెంటర్లో. ఇలా ఫ్లవర్ చుట్టూరు గోల్డెన్ కలర్ థ్రెడ్తో షేప్ అవి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఒక 3, 4, 5 టైమ్స్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు 1 టైం కావాలంటే 1 టైం లేదా 2 టైమ్స్ కావాలంటే 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. నేనైతే ఒక 5, 6 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను ఫ్లవర్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా కనిపించడం కోసము. 1 టైం స్టిచ్ చేస్తే ఫ్లవర్ ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చిన్న చిన్న గోల్డెన్ పూసలతో కూడా ఫ్లవర్ మొత్తం చుట్టూరు ఫినిషింగ్ ఇచ్చుకుంటే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ట్రెండ్ అయితే గోల్డెన్ చిన్న చిన్న గొట్టాలని స్టిచ్ చేసుకుంటే బాగా లుక్గా కనిపిస్తుంది. నేను ఓన్లీ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. స్టిచ్చింగ్ నెంబర్ 5కు పెట్టుకోవాలి. దారం మాత్రం పైన లూజ్గా రావాలి. కింద అయితే సేమ్ ఎప్పుడు బాబిన్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంచాలి. దాన్ని లూజు టైటు చేయకూడదు. పైన మాత్రం లూజ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ మొత్తం ఫినిషింగ్ గోల్డెన్ కలర్తో స్టిచ్ చేసుకోండి. సింపుల్గా కావాలనే వాళ్ళు ఓన్లీ థ్రెడ్తోనే కావాలన్న వాళ్ళు ఈ విధంగా ఫ్లవర్ని స్టిచ్ చేసుకోండి. లుక్గా కావాలన్న వాళ్ళు మాత్రం గోల్డెన్ కలర్ ప్లేస్లో మీరు గోల్డెన్ చిన్న చిన్న పూసల్ని లేదా గోల్డెన్ చిన్న చిన్న బోర్డర్ని అంటించుకుని స్టిచ్ చేసుకోండి. అది ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే కనిపిస్తుందో నా ముందు వీడియోలో ఉంది, చూడండి. మొత్తం ఇవి ఫినిషింగ్ ఇస్తే ఈ విధంగా ఉంటుంది. వర్క్ దగ్గరగా చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే కనిపిస్తుంది.
సేమ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.